సాగర తీరంలో జరగబోయే నెవీడే విన్యాసాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. డిసెంబర్ 4న విశాఖలో జరగాల్సిన నెవీడే ఈ నెల 4న జరుగుతుండటంతో బీచ్ రోడ్ అంతా ఫుల్ సెక్యూరిటీతో ఉంది. ఈ విన్యాసాలకు సీఎం చంద్రబాబు నేవీ చీఫ్ రావడంతో బీచ్ నిఘా నీడలో ఉంది. దీనిపై మరిన్ని వివరాలు మా విశాఖ ప్రతినిధి నాయుడు అందిస్తారు. ఈ నెల 4వ తారీఖున జరగబోయే విశాఖ నేవీడే ఉత్సవాలకైతే ఏర్పాట్లు అయితే పూర్తిగా జరుగుతున్నాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఎల్లుట జరగబోయే నేవీడేకి సంబంధించి పూర్తిగా అయితే నేవీ అధికారులు కానీ పోలీసులు కానీ విశాఖ బీచ్లో అయితే పూర్తిగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే బ్యారికేడ్లు కానీ ఎక్కడికక్కడ పూర్తిగా నిఘా నీడలో అయితే బీచ్ రోడ్ ఉందని చెప్పవచ్చు. అలాగే 3 రోజులుగా రిహార్సల్స్ అయితే బీచ్లో జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ రోజు కూడా రిహార్సల్స్ ఉండడంతో బీచ్లో మనం చూస్తున్నాం పూర్తిగా పెద్ద పెద్ద షిప్పులు కూడా యుద్ధ షిప్పులు పూర్తిగా అయితే బీచ్లో వెళ్తున్న పరిస్థితి. సాయంత్రం 4 తర్వాత నుంచే పూర్తిగా రిహార్సల్స్ ఉంటాయి. పూర్తి విన్యాసాలు అయితే 4వ తారీఖున ఉండడంతో ఈ నేవీడేకి ముఖ్య అతిథిగా ఏపీ సీఎం చంద్రబాబు అలాగే నేవల్ చీఫ్ కమాండ్ కూడా హాజరవడంతో దీనికి పెద్ద ఎత్తున ప్రజలు కూడా విశాఖ ప్రజలు కూడా వచ్చే పరిస్థితి ఉంది. అయితే ఎప్పుడు నేవీడే డిసెంబర్ 4న జరుగుతుంది, కానీ ఈసారి జనవరి 4న విశాఖ వేదికగా పెట్టారు. ఎందుకంటే మన వర్షాలు రాష్ట్రపతి రావడంతో అక్కడ వర్షాలు రాష్ట్రంలో నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తిగా ఈసారి విశాఖ ప్రజల కోసం అలాగే ఏపీలో కూడా ఇది జరగాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ జనవరి 4న పెట్టడంతో పూర్తిగా అయితే దీనికి పెద్ద ఎత్తున అయితే పబ్లిక్ కూడా వచ్చే అవకాశం ఉన్నందులో పూర్తి ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి. మన బీచ్లో కూడా 3 రోజులుగా విన్యాసాలు అయితే జరుగుతున్నాయి. ఈ రోజు కూడా ఆఖరి విన్యాసాలు జరగడంతో ఎక్కడికక్కడ నిఘా పకడ్బందీగా అయితే బీచ్ రోడ్ అంతా ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో బీచ్లో పూర్తిగా ఎవరిని సందర్శకులను వెళ్లించే పరిస్థితి లేదు. ఇక్కడ నుంచి సుమారుగా వైఎంసీ వరకు పూర్తిగా బీచ్ రోడ్ని అంతా బ్లాక్ చేసే పరిస్థితి ఉంది. ఎల్లుట పూర్తిగా ఈ నేవీడే ఉత్సవాలకు ప్రముఖులు కూడా రావడంతో ఎక్కడికక్కడ సిట్టింగ్ కానీ అలాగే నగరవాసులు కూడా వచ్చి ఎక్కువగా వీక్షిస్తారు. ఎందుకంటే నేవీడే అనేది నేవీ విన్యాసాలతో పాటు పూర్తిగా యుద్ధ ట్యాంకులు పెద్ద పెద్ద ప్రజలు ఆకర్షించే విధంగా ఈ ఉత్సవాలు జరపడంతో అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మనం అక్కడ విజువల్స్లో చూస్తుంటే స్టేజ్ మీద నేవల్ బ్యాండ్లు కూడా ముందుగా పరేడ్ నిర్వహిస్తున్నారు. ఈ పరేడ్తో పాటు దాని తర్వాత ఈ విన్యాసాలు కూడా ఉంటాయి. అయితే ప్రతి ఏడాది ఈ డిసెంబర్ 4న కావడంతో ఈసారి కొత్తగా మాత్రం ఒరిస్సా రాష్ట్రంలో నిర్వహించడంతో విశాఖకు అయితే ఈసారి జనవరి 4న అయితే దీన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తయిన పరిస్థితి ఉంది. ఎల్లుటికి పూర్తి స్థాయిలో విన్యాసాలు అయితే ఉండడంతో దీనికి చంద్రబాబు అలాగే నేవల్ చీఫ్ కమాండ్ కూడా రావడంతో ఎక్కడికక్కడ నిఘా సంబంధించిన ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో చేస్తున్నారు. బీచ్ రోడ్డు కూడా మొత్తం బ్లాక్ చేసిన పరిస్థితి. అలాగే వేటకు వెళ్ళే మత్స్యకారులు కూడా ఈ 4 రోజుల పాటు వేట నిషేధం పూర్తిగా వాళ్ళకి ప్రకటించారు. ఎందుకంటే ఎవరు ఈ విన్యాసాలు జరుగుతున్నప్పుడు మత్స్యకారులు ఎవరు బీచ్లోకి రావద్దని ఇప్పటికీ ఆదేశాలు కూడా ఇవ్వడం. అలాగే పర్యాటకులు కూడా పూర్తిగా ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు. ఇది 4 రోజుల పాటు బీచ్ రోడ్ మొత్తం బ్లాక్ చేసిన నేపథ్యంలో పూర్తిగా ఈ నేవీడే అయ్యేంత వరకు బీచ్లో ఎవరిని రాణించలేదని ఇప్పటికే పోలీసులు కూడా చెప్పారు. ప్రస్తుతానికి అయితే ఈ రోజు ఆఖరి విన్యాసాలు కావడంతో ఈ రోజు కూడా ప్రజలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇది పరిస్థితి. నాయుడు బిగ్ టీవీ విశాఖ.